తిరువూరు మండలం ఎర్రమడు గ్రామ సర్పంచ్ బొర్ర మాధవి భర్త బొర్ర మోహన్ రావు అవినీతి ఆక్రమణలు అంతా ఇంత కావు. గత ప్రభుత్వ అధికారాన్ని అడ్డుపెట్టుకుని సర్పంచ్ భర్త బొర్ర మోహన్ రావు అక్రమాలకు పాల్పడ్డారు. గ్రామంలో ఉన్న రైతుల పొలాల్లోకి కరెంటు రానివ్వకుండా అడ్డుపడుతూ వారిని ఇబ్బందులకు గురి చేశాడు. అతనికి తోడు తిరువూరు రూరల్ కరెంటు ఏఈ రాజకుమార్ కొమ్ము కాస్తున్నాడు. గత 20 సంవత్సరాలుగా మేము కరెంటు బిల్లులు చెల్లిస్తున్నప్పటికీ మాకు కరెంటు ఇవ్వకుండా మోహన్ రావుతో కలిసి రాజకుమార్ అడ్డుపడుతున్నారని రైతులు వాపోయారు. ఒక్కొక్కరు ఎకరాకు నీటి సదుపాయం కోసం సర్పంచ్ భర్త మోహన్ రావు 2000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారని రైతులు తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. నా పేరు తెరపల మోహన్ రావు, ఎర్రమడండి. బొర్రా మోహన్ రావు సర్పంచ్ భర్త బొర్రా మోహన్ రావు, ఎలక్ట్రికల్ ఏఈ రాజ్కుమార్, వీళ్ళిద్దరూ కలిసి మేము కరెంటు కనెక్షన్ తీసుకొని సర్వీస్ తీసుకొని మంత్లీ ఛార్జ్ తీసుకొని మా పక్కన ఉన్న రైతు బోర్ అప్లికేషన్ తీసుకొని రెవెన్యూ దగ్గర అప్లికేషన్ పెట్టుకొని తీసుకున్న తర్వాత కూడా అతనికి సర్వీస్ లేకపోయినా అతనికి కనెక్షన్ లేకపోయినా సరే పంచాయతీ సర్పంచ్ అన్న ఒక అహంకారంతో ఏఈని దగ్గర కమిట్మెంట్ పెట్టుకొని ఏఈ ద్వారా వీళ్ళిద్దరికీ కనెక్షన్ లేకుండా బెదిరిస్తున్నారు. వాళ్ళిద్దరికి డబ్బులు కావాలంట. డబ్బులు ఇచ్చే పరిస్థితులు రైతులు లేరు. వీళ్ళిద్దరికి ఇప్పటికీ వ్యవసాయ భూములు ఎండిపోతున్నాయి, పొలాలు ఎండిపోతున్నాయి. వీళ్ళిద్దరికి బోర్ కనెక్షన్లు ఇవ్వని ఇట్లా సర్పంచ్ కరెంట్ ఇద్దరు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఈ బిల్లులు మొత్తం మేము మంత్లీ బిల్లులు కడతానే ఉన్నాయి. ఈ రైతు బోర్ అంతవరకు అతను సర్వీస్కి అప్లై చేయలేదు, కనెక్షన్ లేదు. లేకపోయినా సరే కరెంట్ ఏఈడి కాళ్ళకి లైన్ ఎలా ఇచ్చారో మాకు తెలియట్లేదు, స్తంభాలు ఎలా లాగారో మాకు తెలియట్లేదు. మేము మొత్తుకొని డీడీలు కట్టి బిల్లులు కట్టే వాళ్ళకి స్తంభాలు లాగలేదు, సర్వీసు ఇవ్వలేదు, మోటార్ అడుచుకోవడానికి ఎటువంటి పర్మిషన్ లేదని చెప్పేసి మాకు కనెక్షన్లు ఇవ్వకుండా ఏడిపిస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి.